ఇక నిన్న చెన్నైకి పోయాడు ఎవరు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్. పోయి ఈయన తాతకు దగ్గు నేర్పినట్టు నేర్పుతున్నాడు. తాతకు దగ్గు నేర్పినాడు. డిఎంకే పార్టీ నీవు పుట్టకనే పుట్టింది డిఎంకే పార్టీ. అలాంటి డిఎంకే పార్టీ పోయి చెప్తావు సమస్యలు ఉన్నా సరే మాట్లాడుకుందాము, జమిలీ ఎన్నికలకు అంగీకరించండి అంటావు. అసలు ఇది సాధ్యమా? ఫెడరల్ రాజ్యాంగంలో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉంటాయి, కేంద్రంలో ప్రభుత్వాలు ఉంటాయి, లోకల్ బాడీస్ ఉంటాయి. అందరికీ ఒకసారి ఎలక్షన్ పెడతావు, ఓకే పెడతావు, మంచిదే. పెట్టిన తర్వాత అక్కడ రకరకాల కారణాలతో గవర్నమెంట్లు మధ్యలో పడిపోతే వాళ్ళు ఇంక 5 ఏళ్ళ వరకు అట్లే వెయిట్ చేయాలన్నా? ఒకవేళ ఎక్కడైనా ఒక పార్లమెంట్కి వచ్చింది అనుకున్న మధ్యంతర ఎన్నికలు, మొత్తం అన్ని అసెంబ్లీలు కూడా రద్దయి మళ్ళీ అందరు కూడా ఎన్నికలకు రావాలన్నా? కాబట్టి ఏమంటే అసలు పెద్ద పెద్ద వాళ్ళే పాపం తలలు బద్దలు కొట్టుకుంటా ఉంటే నీవు ఏమి పెద్దగా తెలియకుండానే మళ్ళీ మాట్లాడదాము ఒప్పుకోండి జమిలీ ఎన్నికలకని పోయి ఎవరికి చెప్తున్నావు? పోయి డిఎంకే లాంటి వాళ్ళకి పోయి చెప్తున్నావు. నీవు నిన్న మొన్న వచ్చినావు రాజకీయాల్లో, ఇంకా ఓకే అయినా మేమేం తప్పు పట్టము నిన్ను, కానీ నీవు పోయి తాతకు దగ్గు నేర్పుతున్నావు. కాబట్టి ఏమంటే ఇది సరైనది కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా తన వైఖరి మార్చుకోవాలి. లేదా డిబేట్కి రా, డిబేట్ చేద్దాం, ఖచ్చితంగా వీటన్నిటిపైన డిబేట్ చేద్దాం. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉంది, ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, మనం ఎవరితో పోటీ పడాలి, ఎంతసేపు ఉన్న పాకిస్తాను, బంగ్లాదేశ్, శ్రీలంక వీటితోనా పోటీ పడేది? నువ్వు పోటీ పడాల్సింది చైనాతో పోటీ పడు. అప్పుడు ఓకే, అప్పుడు ఖచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థ బలపడితే అందరం కూడా ఆనందిస్తాం. నువ్వు ఏమి చేయలే. కాబట్టి ఏమంటే ఇవాళ దీనిపైన ఎండగడతాం. అదేవిధంగా ఇవాళ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి రేపు జూన్ నెలకి 1 ఇయర్ అవుతా ఉంది. ఈ 1 ఇయర్ అవుతున్న కాలంలో మేము చంద్రబాబు నాయుడు గారిని కొత్తగా డిమాండ్స్ ఏమీ పెట్టదలుచుకోలే. మీరు ఏదైతే ఎన్నికలప్పుడు చెప్పారో నువ్వు చేయమని అడుగుతున్నాం అంతే. సూపర్ 6 వాగ్దానాలు అన్నావు, ఆ సూపర్ 6 ఎక్కడ పెట్టావు? ఆ సూపర్ 6 గురించి మాట్లాడు. నేను ఒకటే చెప్తా, మిగతావన్నీ ఎందుకంటే సబ్జెక్ట్ తక్కువ చెప్తా. నువ్వు ఇంత రైతులు కట్టగట్టుకొని నీ కోట్లు వేస్తే నువ్వు రైతులకు ఏమన్నా ఒక్క పనైనా చేశావా? వాళ్ళకి చెప్పిందే 20,000 ఇస్తానన్నావు, అది ఇవ్వకపోతివి. తర్వాత వాళ్ళ ధాన్యం అంతా కళ్ళాల్లో నానిపోతూ ఉంటే కనీసం తార్పాలిని ఇవ్వకపోతివి. అవి కొనుగోలు చేయమంటే ఇవాళ ధాన్యం కొనుగోలు చేసేవాళ్ళు లేడు, పొగాకు కొనుగోలు చేసేవారు లేరు, మిర్చి తక్కువ ధరకు అమ్ముకుంటా ఉన్నారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు, రైతులందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఏం చేశావని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఛాంపియన్ చేస్తూ ఉన్నాం. పేదవాడికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామన్నావు. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్ పైన కూడా మేము ముందుకు సాగుతూ ఉన్నాం. రేపు జూన్ 2వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో కూడా ఈ సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలనే దానిపైన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అందరూ కూడా ఇందులో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం.